ఈరోజు ప్రపంచంలో నిరీక్షణ లేదండి. ప్రపంచంలో నిరీక్షణ లేక ఎంతమంది జీవితాలు అయిపోయింది, మా జీవితం ఎందుకు బతకాలని జీవితాలు ముగించుకుంటున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఇటీవల మీ విజయవాడలో నేను యూట్యూబ్లో చూశాను. ఒక డాక్టర్ గారు, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అంట, చాలా జ్ఞానం ఉన్న డాక్టర్ గారు, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ గారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాడు. మరి తన భార్య, 2 పిల్లలు, చక్కని బంధువులు, స్నేహితులు అందరినీ కలిగి ఉన్నాడు. మంచి ఇల్లు కలిగి ఉన్నాడు. ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. జీవితంలో కొన్ని నిరాశ నిస్పృహలు ఎదురైనాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి. అంతే. ఎంత పాశవికంగా ప్రవర్తించాడో తెలుసా? ఒక డాక్టర్ అయ్యుండి అనేకుల్ని బ్రతికించవలసిన వాడు రోగుల్ని ఆదరించి, ఏం పర్వాలేదమ్మా నేను సర్జరీ చేసి నీకు మంచి చేస్తాను అనాల్సిన వాడు, అన్నవాడు కూడా అనుకుంటా, తనకొచ్చిన సమస్యను తట్టుకోలేక పక్క పిల్లలు బాగోపోయినా మన మనసు తల్లాడిపోతుంది. అలాంటిది తన చిన్నారి 2 పిల్లలనండి గొంతు కోసి చంపి, తన భార్యను చంపి, తన తల్లిని 9 మాసాలు మోసి కని పెంచి ఇంత పెద్దోడిని చేసిన తననే నమ్ముకొని తన ఇంటిలోనే ఉంటున్న తల్లిని కూడా చూడకుండా తల్లిని కూడా చంపి, తను కట్టుకున్న అంత అందమైన ఇంట్లో, తను కట్టుకున్నంత విలాసవంతమైన భవనంలో బంగారాన్నంతా పోగు చేసి కారులో పెట్టి కారు తాళం వేసి ఆ బాల్కనీలకు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎంత బాధాకరం. చిన్న సమస్యకై నువ్వు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? మీ అందరికీ తెలుసు, తాళం కప్ప తయారు చేసి అమ్ముతారు. తాళం కప్ప ఒకటే ఇస్తారా? దానికి తాళం చెవులు కూడా ఇస్తారా లేదా? ఎన్ని ఇస్తారు? 2 ఇస్తారు కదా, 1 కాదు. అంటే ఒక తాళం కప్ప తయారు చేసి ఆయన దానిని విప్పేటువంటి తాళపు చెవులను కూడా తయారు చేసినట్టే సమస్య ఉన్న చోటే నమ్మండి, సమస్యకు పరిష్కారాలు కూడా దేవుడు ఉంచి పెట్టాడు. హల్లెలూయా. సమస్య లేదు, సమస్యకు పరిష్కారం లేదని ఎప్పుడు అనుకోవద్దు. దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఎప్పుడు నిరాశ పడద్దు. శ్రమ నిన్ను ఓర్పు నేర్పించి, శ్రమ నిన్ను పరీక్షకు గురి చేసి, శ్రమ నిన్ను విజయవంతమైన స్థానంలోకి తీసుకొచ్చే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా.